అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో. అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెమ్ దట్. ఆడబిడ్డ పుడుతుందని తీసేస్తానన్నాడంట. సరే తీసేద్దాం. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగబిడ్డ పుడతాడని రాసివ్వమనండి. అది నా చేతిలో ఎలా ఉంటుంది? మరెవరి చేతిలో ఉంది? ఆ దేవుడి చేతిలో. మరి ఆయన రాసిన రాత నువ్వు డిసైడ్ చేయడం ఏంట్రా? నువ్వు డిసైడ్ చేయడం ఏంట్రా? ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. ఈ జిత్తుగా నువ్వు భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. నీకు బీపీ వస్తే నీ పిఏ అడుగుతాడేమో, నాకు బీపీ వస్తే ఏ ఆరోగ్యం అది బాగుంది కదమ్మా. అరే మాట్లాడిన కూడా కొడతావేంటమ్మా? దేనికి ఎక్కువ టెన్షన్ పడకూడదమ్మా. ఈ టైంలో అస్సలు పడకూడదు. నీకు నీ అన్నయ్య ఉన్నాడమ్మా. ప్రాణం పోయినా ఏగ వాళ్ళనిస్తానా? ఒకడు నాకెదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫుడ్. కాదబ్బాయి, క్లియర్ గా క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా. లాభ నష్టాల విషయంలో 10 మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించనన్నాం. మంచి చెడుల విషయంలో బావమరిదిని కూడా చంపడానికి క్షణం ఆలోచించను. నేనే పేషెంట్ కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా, అది బయటవాడైనా బావమరిదైనా. భోజనానికి రండి. వస్తున్నా గాయత్రి, రా. నీ చెల్లి పప్పుచారు బాగా కాస్తుంది, భోంచేద్దాంరా. మీరు తల వంచి నిలబడితే ప్రతివాడు నాయకుడే, తల ఎత్తి తిరగబడితే ఎవడైనా మీ సేవకుడే. దేర్ ఈస్ నో కింగ్ ఇన్ డెమోక్రసీ, ఓన్లీ పీపుల్ ఆర్ ద రూలర్స్. నిర్ణేతలు మీరే, విజేతలు మీరే. ఏదో ధర్మాస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. చేసే విక్టరీ మీతో నేనుంటా. పదవిలోకి వచ్చేదాకా జనం మనం, జనం మరం అని కూసే మీ నాలుగు నరం పదవిలోకి రాగానే నరం మారి, స్వరం మారి, మనం వేరు, జనం వేరు, జనమే లేరు అని రంగు మార్చే మాటల బేరం ఇక సాగదు. ఈ రోజు నుంచి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలేంటో తెలుసుకుని తీర్చాలి. లేదంటే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయినట్టే. మీ కేర్ఫుల్, మీ కేర్ఫుల్. మా పవర్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. పవరా నీదా? నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్. నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్. నీది లాటరీ, మాది పెళ్లి మీ ఇంట్లో కాదు, మా ఊళ్ళో మా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో. అరగంట ముందొచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తా. సంయుక్తని పృథ్వీరాజ్ తీసుకెళ్లినట్టు దొంగతనంగా కాదు, దొరతనంగా, మగతనంతో. నువ్వు, నీ కుటుంబం, నీ వంశం, నీ వర్గంలో మొలతాడు కట్టిన ప్రతి మగాడు ఆపుకోవడానికి ప్రయత్నించొచ్చు. నరసింహ, నరసింహ నాయుడు. పసుపు పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది? హిస్టరీ రిపీట్ అవుద్ది.